అందరికీ నమస్కారం. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు. ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు నళిని గారిని ఇక్కడ కలవడం జరిగింది. వారి ఇంటికి వచ్చేసి వారి నాన్నగారు మరియు ఇతర కుటుంబ సభ్యులతో కలవడం జరిగింది. వారి ఆరోగ్య పరిస్థితిపై వాకప్ చేయడం జరిగింది. వారికి వరుసగా టైఫాయిడ్, తర్వాత వైరల్ ఫీవర్స్, డెంగ్యూ, చికెన్ గున్యా ఇవన్నీ వరుసగా రావడం వల్ల ఆరోగ్యం కొద్దిగా క్షీణించడం జరిగింది. అదేవిధంగా గత కొంతకాలం నుంచి చెప్పినట్టుగా రొమటైడ్ ఆర్థరైటిస్ తోటి బాధపడుతున్నారు. కానీ యోగా మరియు ఆయుర్వేదం తోటి స్థిరంగా ఉన్నారు. మంచిగా ఆత్మవిశ్వాసంతో మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం ప్రకారం ఇక్కడికి వచ్చేసి వారి సమస్యలు, ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితి బాగుండాలి. అవసరమైతే ఎక్కడైనా సరే, ఎంత ఖర్చైనా సరే మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి నిమ్స్లో కానీ ఇతర కార్పొరేట్ హాస్పిటల్లో కానీ వైద్యం ప్రభుత్వమే భరించి చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా గతంలో కూడా ఏదన్నా వైద్యపరంగా అయినటువంటి ఖర్చులకు కూడా ముఖ్యమంత్రి గారు నిధుల నుంచి ఇస్తా అని కూడా చెప్పమని కన్వే చేయడం జరిగింది. అయితే వారు పెద్దగా ఖర్చులు కాలేదని నళిని గారు చెప్పారు. ఎందుకంటే ఆయుర్వేదం కాబట్టి, వారికి తెలిసిన మెడిసిన్, మరియు పతంజలి కాబట్టి ఖర్చులు పెద్దగా కాలేదని, అది కూడా ఇప్పుడు వారు పూర్తిగా అల్లోపతికి దూరంగా ఉన్నాము. తర్వాత వారు ఏదైతే నమ్ముతున్నారో, ఏదైతే వారికి మంచిగా పనిచేస్తుందో ఆ ఆయుర్వేదాన్నే వాడుతా అని చెప్పడం జరిగింది. సో వారి యొక్క ఆయుర్వేదం సంబంధించినటువంటి ట్రీట్మెంట్కి వారు వెళ్లాలనుకుంటారు. తక్కువ ఖర్చు కాబట్టి పెద్దగా సాయం అవసరం లేదని వారు చెప్పడం జరిగింది. తర్వాత వారు ప్రముఖంగా పేర్కొన్నది వారి యొక్క సర్వీస్ నిబంధనలు, వారు ఏదైతే సస్పెన్షన్ అన్నారో దానికి సంబంధించినటువంటి సబ్సిస్టెన్స్ అలవెన్స్ అనేది, దాని గురించి వారు అడగడం జరిగింది. ఇది డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. వారు చాలా విషయాలు కూడా షేర్ చేసుకున్నారు, ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వారి యొక్క వ్యక్తిగత జీవితం ఇవన్నీ. వారి తండ్రి గారు కూడా యోగా మాస్టర్. వారు కూడా కుటుంబం అంతా కూడా యోగాని మరియు ఆయుర్వేదాన్ని నమ్ముకున్నటువంటి కుటుంబం భువనగిరిలో. కాబట్టి వారికి మొత్తం కూడా ఈ యొక్క వైద్యం, యోగా మీద, ఆయుర్వేదం మీద పట్టున్నటువంటి వ్యక్తులు. పతంజలి షాప్ కూడా ఉన్నటువంటి అనుభవం ఉంది కాబట్టి ఆ వైద్యంతో వారు ఇప్పటికే కోలుకున్నారు. వారే చెప్తున్నారు, మొన్న అసలు నడవలేని పరిస్థితిలో ఉండి ఈరోజు ఈ ఆయుర్వేదిక్ వల్ల మొత్తం కూడా నడవగలుగుతున్నారని చెప్పగలిగారు. త్వరలోనే వారు పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని చెప్పేసి మేమందరం కూడా కోరుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు కానీ ప్రభుత్వం కానీ వారికి ఏ విధమైనటువంటి సహాయం అందించాలని కోరుకున్నా కానీ దాన్ని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అదే విషయాన్ని వారికి చెప్పడం జరిగింది. వారు కూడా సరైన సమయంలో చెప్తా అని చెప్పడం, ముఖ్యంగా వారి సర్వీస్ నిబంధనల గురించి పదే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రభుత్వం దృష్టికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.